నేను మీ అమ్మగారంత లాలించి పాలించలేను కదా. అలాగే నేను మీ అన్నగారిలాగా నీవు చేసే ఆటపాటల అల్లరి పనుల్లో పాలు పంచుకోలేను. కానీ నీకు తండ్రినైన కారణంగా నీపై నా దృష్టిని ప్రసరించగలను. ఈ తండ్రి దృష్టి ఎప్పుడూ నీపైనే ఉండేలా చేయగలను. నీకు శ్రవణ శక్తినిస్తాను. ఒక తండ్రి వినికిడి అది ఎప్పుడూ నీ గొంతు వింటూ ఉంటుంది. నేను నీకు నా వాక్కునివ్వగలను. ఒక తండ్రి వాక్కు అది నీకెప్పుడూ సరైన మార్గదర్శనం చేస్తుంది. నేను నీకు నా చేతులనివ్వగలను. ఒక తండ్రి చేతులు నిన్నెప్పుడూ రక్షించగలవు పుత్రా. ఇక నీ సంరక్షణ గురించి నీవెప్పుడూ భీతి చెందనక్కరలేదు. నీకు నేను నా భుజాలనివ్వగలను. ఒక తండ్రి భుజాలు ఎల్లప్పుడూ నీ బాధ్యత ఎన్నో బరువులనెత్తడానికి సహాయం చేయగలవు. నీకిది జన్మదినము కావచ్చు పుత్రా, కానీ ఎప్పుడైతే నీవు మా జీవితాల్లోకి వచ్చావో అప్పుడే మాకు వరప్రసాదుడవయ్యావు. మా జీవితాలకి అమూల్యమైన కానుకవు నీవు. నీకు జన్మదిన శుభాకాంక్షలు పుత్రా. కర్పూరగారం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవాని సహితం నమామి. ఆయుష్మాన్ భవ. పుత్ర గణేశ, ఇదిగో నీ బహుమతిని స్వీకరించు. కృతజ్ఞతలు తండ్రి గారు. డమరుకం ఎంత మధురంగా మ్రోగుతుందో. పుత్ర గణేశ, నేను మీ మామగారిలా కాకుండా నీకు నిజమైనటువంటి డమరుకాన్ని ప్రసాదించాను.